ఒక 7 వ్యక్తులు కలిసి గుడికొచ్చిన ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి ఆ అమ్మాయిని ఒక 3 to 4 అవర్స్ బాగా హింసించి వాళ్ళ సైకోటిక్ నేచర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి మీద చూపించి ఈవెన్ ఆ అమ్మాయి ఎంత దారుణం అంటే ఆ అమ్మాయి వాటర్ అడిగితే నోట్లో యూరినేట్ చేసి ఈవెన్ తర్వాత రేప్ చేసిన తర్వాత కూడా ఎవరికైనా చెప్తే చంపేస్తాం, మిమ్మల్ని అల్లరి చేసేస్తాం అంటే ఫోటోగ్రాఫ్స్ తీసి ఇదంతా సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేసేస్తాం అని అమ్మాయిని భయపెట్టి ఏదైతే క్రైమ్ ఉందో దాన్ని కవర్ చేయడానికి ట్రై చేశారు. అసలు ఆ రోజు అక్కడ ఏం జరిగింది అన్న కేసు ఇప్పుడు ఎక్కడి వరకు వచ్చింది అన్నది ఒక చిన్న అనాలిసిస్ చేద్దాం. హాయ్, నా పేరు అర్జున్. ఈ రోజు టాపిక్ వచ్చి మనకి నాగర్ కర్నూలులో ఏదైతే గ్యాంగ్ రేప్ జరిగిందో దాని మీద మనం పూర్తి అనాలిసిస్ చేయడానికి ట్రై చేద్దాం. April 29న ఈ అమ్మాయి గుడికి రావడం జరిగింది. ఈ ఆంజనేయ స్వామి గుడిలో ఫేమస్ ఏంటంటే ఎవ్రీ ట్యూస్డే అలాగే సాటర్డే కూడా ఇక్కడ కొంచెం పెద్ద ఎత్తున భక్తులు రావడం ఇక బాగా ఫేమస్ మాట ఏరియాలో. సో ఏంటంటే April 13 మనకు ఉగాది రావడం వల్ల ముందు రోజు టెంపుల్కి వచ్చింది. ఎందుకంటే యాక్చువల్గా ఆ రోజు నైట్ కూడా టెంపుల్లోనే నిద్రించి యాక్చువల్గా నమ్మకాలు ఉంటాయి కదా హిందువులో కొంతమందికి, గుడిలో ఉంటే కనుక మంచి జరుగుతుంది, ఉగాది అన్నప్పుడు మనకి తెలుగు వాళ్ళకి కొత్త సంవత్సరం కింద కౌంట్ చేసుకుంటాం కాబట్టి సో ఆ ఉద్దేశంతో అమ్మాయి టెంపుల్కి వచ్చింది. వచ్చాక దర్శనం చేసుకుంది. అదే గుడిలో అన్నదానం జరుగుతుంది. అన్నదానంలో పార్టిసిపేట్ చేసి అక్కడే భోజనం చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ గుడిలోనే భజన జరుగుతుంది అన్నమాట. ఆ భజన కార్యక్రమంలో పాల్గొనడం ఇవన్నీ చేసింది. సో అరౌండ్ టైము 10:30, 11 మధ్యలో ఏమైందంటే ఈ అమ్మాయి వాష్రూమ్కి వెళ్ళాలనుకుంది. సో వాష్రూమ్ వెళ్ళడం కోసం అక్కడ ఉన్న గుడిలో ఏదైతే వాష్రూమ్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే ఆ వాష్రూమ్స్ లాక్ వేసి ఉండడం వల్ల సో యూజ్ చేయడానికి అంత వెసులుబాటు లేకపోవడం వల్ల సో బయటకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఈ అమ్మాయి రిలేటివ్ ఇంకా అతను ఎవరు ఉన్నారంట. సో అతను తీసుకొని గుడికి ఒక 500 మీటర్ డిస్టెన్స్ లోకి వెళ్ళింది. అక్కడ ఏంటంటే కొంచెం పొదలై ఉన్నప్పుడు అక్కడ ఈ వాష్రూమ్కి వెళ్ళడం ఉద్దేశంతో ఏ రోజునైనా కూడా అరౌండ్ 10:30 to 11:30 మధ్యలో ఈ అమ్మాయి బయటకు రావడం. బట్ ఏంటంటే ఈ అమ్మాయి టెంపుల్కి వచ్చిన కాడి నుంచి ఒక పర్టికులర్ గ్యాంగ్ మెంబర్స్ ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తాను. అదే టెంపుల్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ ఉన్నాడు. వాడు ఇంకో ఇద్దరితో పాటు ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తాడు. ఈ అమ్మాయి మూవ్మెంట్స్, ఈ అమ్మాయి ఎవరితో మాట్లాడి వెళ్తుందని కూడా స్టార్టింగ్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఈ అమ్మాయి బయటకు వచ్చినప్పటికీ వాడి దగ్గర ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆ అమ్మాయి వచ్చింది వేరే వ్యక్తితో, తన హస్బెండ్ కదని తెలిసింది. తెలిసాక యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్గా ఏం చేశారంటే మీ ఇద్దరు భార్యాభర్తలు కాదు, ఈ టైంలో మీరు ఇక్కడ రావడం ఏంటి, సో మేము పోలీసులు పట్టిస్తాం, ఈ టైప్లో వాళ్ళ కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. ఈ లోపల ఏంటంటే అతను ముందుగానే ప్లాన్ చేసుకున్నట్టు ఆ దగ్గరలో అతని ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఇంకో 6 రప్పించుకున్నాడు. సో వీళ్ళందరూ కలిపి ఆ అమ్మాయిని అతన్ని కూడా ఒక పొదల్లోకి లాక్కెళ్ళిపోయి కొంచెం ఖాళీ ప్లేసెస్ అనమాట. ఇప్పుడు ఇది ఇన్సిడెంట్ ఎక్కడ జరిగిందంటే గుడి కొంచెం దూరంలో, యాక్చువల్గా ఒక 500 మీటర్స్ అంటే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో జరిగింది. అది కూడా ఆ ఏరియా కూడా చాలా అసలు ఏమీ లేవు, చెట్లు ఇల్లులు కానీ మనుషులు తిరిగే ప్లేస్ కదా అది. సో చాలా చీకటి ఉండడం వల్ల ఎవరికి తెలియలే. అండ్ ఆ గుడికి కూడా వీళ్ళ అరుపులు వినిపించే అవకాశం, ఎందుకంటే గుడిలో భజన జరుగుతుంది. సో ఆ సౌండ్స్ వల్ల బయటకి ఎటువంటి సౌండ్స్ రావు. సో ఎవరైతే ఈ అమ్మాయిని బయట లాక్కెళ్ళిపోయి ఈ అమ్మాయితో వచ్చిన వ్యక్తిని ఒక చెట్టుకి కట్టేశారు. చెట్టుకి కట్టేసి ఈ అమ్మాయిని ఇంకా స్టార్ట్ చేశారు. ఒక ఇద్దరు ఎవరైతే రిలేటివ్ దగ్గర ఉండి మిగతా వాళ్ళందరూ ఒకరి తర్వాత ఒకరు ఈ అమ్మాయిని రేప్ చేయడం స్టార్ట్ చేసి రేప్ చేసిన తర్వాత ఏదైతే ఈ అమ్మాయి దగ్గర మెల్లో తాళి కానీ లేదంటే చౌలీలు కానీ ఇవన్నీ కూడా గోల్డ్ ఏవైతే లాగేసుకొని ఈ విషయం ఎక్కడైనా అందులో కార్తీక్ అని ఒక ఉన్నాడికి 20 సంవత్సరాలు, వాడు ఎంత దారుణంగా ఉన్నాడంటే ఫోటోగ్రాఫ్స్ తీసి ఈ అమ్మాయిదే వాడిది కూడా తీసి ఈ విషయం మీరు బయట ఎక్కడైనా చెప్తే ఇది మొత్తం అన్ని సోషల్ సైట్స్ లో అప్లోడ్ చేసేస్తాం, మీ ఇంట్లో నీ పరుగు పోద్దే, మీ ఫ్యామిలీ పరుగు పోద్దే, ఇలా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా వాళ్ళు అక్కడి నుంచి గోల్డ్, ఆ వ్యక్తి దగ్గర ఒక 6,000 అంత క్యాష్ ఉంది, ఆ క్యాష్ ఇంకేదో గోల్డ్ ఉంటే అది కూడా తీసుకొని వెళ్ళిపోయారు. తర్వాత ఇద్దరు మళ్ళీ గుళ్ళోకి కూడా వచ్చేసారు. ఇదంతా కూడా అరౌండ్ ఒక 3 to 4 అవర్స్ జరిగిందంట. అంటే 11:30కి వెళ్ళిన ఎర్లీ మార్నింగ్ 3 వరకు కూడా ఇలా చేశారు. ఇలా ఎంత దారుణంగా ఉన్నారు, ఎంత సైకోటిక్ గా ఉన్నారంటే ఆ అమ్మాయి దాహం అని అడిగితే నోట్లో యూరినేట్ చేశాడు. అందులో ఒకడు ఎంత దారుణం చూడండి, ఆడు మనిషి అసలు అలా యూరినేట్ చేసి తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయి గుడికి వచ్చాక కూడా అబ్జర్వ్ చేశారు. ఆ గుళ్ళో కూడా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేశారు. ఇది ఎక్కడైనా బయటకు వస్తే మాత్రం ఇవన్నీ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాం, మీ అందరు రోడ్డు మీదకి వచ్చేస్తారు, ఈ విధంగా అమ్మాయిని భయపెట్టేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయితే వీళ్ళు వెంటనే చెప్పలేదు ఆ అమ్మాయి కూడా. అయితే ఈ అమ్మాయితో రిలేటివ్ ఉన్నారు కదా, అతను ఏంటంటే ఈ క్యాష్ గోల్డ్ పోయినాయి కదా దాని మీద కేసు పెడదామని చెప్పి యాక్చువల్ ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, ఎందుకంటే బయటకు వెళ్తే అలరైపోతానని చెప్పి. సో అలా చెప్తే ఒప్పుకోకపోయినా ఆయన ఏం చేశాడంటే నెక్స్ట్ డే కేసు పెట్టడానికి ఎర్లీ మార్నింగ్ సండే 7 పోలీస్ స్టేషన్, ఉరవకొండ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు ఫైల్ చేసినప్పుడు అక్కడ పర్టికులర్ ఎస్ఐ డిఎస్పీ ఎవరైతే ఉన్నారో ఒక ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళకు ఒక డౌట్ వచ్చింది.
అంత ఎవరూ లేని ప్లేస్కి తీసుకెళ్ళాక కూడా ఏం చేయకుండా పంపించారు ఆ అమ్మాయిని అన్న ఒక డౌట్ రైజ్ అయ్యి స్లోగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏం జరిగిందంటే ఈ మొత్తం డేటా అన్నది మొత్తం బయటకు వచ్చేసింది అనమాట. సో ఇలా తీసుకెళ్లి ఆ అమ్మాయి మీద అటెంప్ట్ చేశారు. తర్వాత గోల్డ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఫోటోగ్రాఫ్స్ తీసుకున్నారు. ఇవన్నీ కూడా వీళ్ళు ఎక్కడ కన్ఫర్మ్ చేసుకున్నారంటే ఈ కంప్లైంట్ రైజ్ అయ్యాక అక్కడ మొత్తం చుట్టూ ఉన్న సీసీ క్యామ్లో అలాగే గుళ్ళో ఉన్న సీసీ క్యామ్లో ప్రతిదీ చెక్ చేసినప్పుడు ఒక పర్టికులర్ సీసీ ఫుటేజ్ దగ్గర అంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా వాళ్ళు గుళ్ళో బ్లాక్మెయిల్ చేశారు కదా, ఆ ఫుటేజ్ బయటపడింది. ఫుటేజ్ బయటపడినప్పుడు అక్కడ లోకల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేశారు. ఒక సెవెన్ మెంబర్స్ వరకు ఐడెంటిఫై అయ్యారు. ఇంకో ఇద్దరు దొరకాల్సి ఉంటుంది. సో ప్రస్తుతానికి అయితే ఆ అమ్మాయిని ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పేరు బయటకు రాకుండా పోలీసులు అయితే, ఎందుకంటే ఆ అమ్మాయి మ్యారీడ్ కాబట్టి ఆ అమ్మాయి ఫేస్ కానీ ఏమీ బయటకు రాలేదు. అలాగే ఎవరైతే ఈ క్రైమ్ కమిట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఆ ఫోటోస్ అయిన వచ్చినాయి, మనకు పేపర్లో కూడా పడ్డాయి కదండి. సో వీళ్ళు చూసుకోండి, ఇది రేపు పొద్దున దొరికితే ఎంత పెద్ద కేసు అవుద్ది, లేదా మన లైఫ్ స్పాయిల్ అవుద్ది, మన వల్ల వేరే వాళ్ళ లైఫ్ స్పాయిల్ అవుద్ది మినిమం కామన్ సెన్స్ లేదు. వీళ్ళంత దారుణంగా ఉన్నారంటే చూడండి. అమ్మాయి వాళ్ళు చేసిన క్రైమ్ చాలా ఇబ్బంది పెట్టారు, చాలా వాళ్ళ సైకోయిజం అంతా ఇచ్చారు. దాహం వేసి వాటర్ అయితే నోట్లో యూరినేట్ చేశాడు కూడా. ఇంకోడేం ఫోటోగ్రాఫ్స్ తీసాడు. అసలు వాళ్ళకి రేపు పొద్దున మనం బయట దొరికితే మన పరిస్థితి ఏంటన్న భయం కూడా లేదు. ఎందుకంటే బయట కంట్రీస్ అయితే క్యాపిటల్ పనిష్మెంట్ ఉంటుంది, ఇలాంటివి ఉంటే ఇన్స్టెంట్ గా డెత్ వాళ్ళ పనిష్మెంట్. అలాంటి పనిష్మెంట్స్ మన ఇండియాలో లేకపోవడం వల్ల ఎవరికి కూడా క్రైమ్ చేసేటప్పుడు ఇది రేపొద్దున ఇబ్బంది అవుతుంది భయం, క్రైమ్ మన ఇబ్బంది పడుతున్న భయం అయితే లేదు. ఆ పనికి మళ్ళీ ఎవరు చేసిన పనుల వల్ల ఆ అమ్మాయి సఫర్ అవుతుంది, ఆ అమ్మాయి ఫ్యామిలీ సఫర్ అవుతుంది. ఆ అమ్మాయి మ్యారేజ్ అయింది, పిల్లలు ఉన్నారు, హస్బెండ్ ఉన్నాడు, ఆ అమ్మాయికి ఒక ఫ్యామిలీ ఉంది. ఈ చెత్తనాగుడుగులు చేసిన వల్ల ఆ అమ్మాయి ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయినట్టే కదా. ఆ అమ్మాయి లైఫ్ తర్వాత ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో రేప్ని ఎలా చూస్తున్నారు? ఆ అమ్మాయి తప్పు చేసినట్టు చూస్తున్నారు తప్ప బయట చేసినట్టు ఫీల్ అవ్వట్లేదు కదా. ఆ అమ్మాయి సైకలాజికల్గా ఎంత డిస్టర్బ్ అయిపోద్ది. సో మనకేంటంటే దీని మీద ఇప్పుడు పోలీసులు అయితే గట్టిగానే ఉన్నారు, దీని మీద ఇన్స్టెంట్ గా జస్టిస్ వచ్చేలా చూస్తాము. సో ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ లో ఈ కేసులను ఫైల్ చేసుకుని త్వరగా రన్ చేస్తాము అన్నట్టు చెప్తారు. అలాగే కూడా వీళ్ళు ఎంత దారుణంగా ఉన్నారంటే యాక్చువల్ గా పోలీసులు ఈ కేసు ఫైల్ అయ్యాక ఇంకా ఇలా ప్రీవియస్ ఏదైనా చేసి ఉంటారని చెప్పి ఒక 2-3 months ముందు ఫోటోజ్ నుంచి మొత్తం తీసుకుంటూ వచ్చారు. అయితే అందులో వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీళ్ళనే కాదు, ఇలాగా గుడికొచ్చి ఎవరైనా బయటికి ఈ ఖాళీ ప్లేసుల్లోకి నైట్ టైం ఎవరైనా వస్తే కనుక వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న ఆర్నమెంట్స్ దొబ్బేయడం. అయితే వాళ్ళకి తెలిసింది ఏంటంటే చిన్నపిల్లలు ఎవరైనా ఈ పోక్సో చట్టం కింద కొంచెం కేసులు అనేవి లైఫ్ పడిపోతున్నాయి కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గర మాత్రం ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్నాయి రాబ్ చేసి దొంగతనం చేసి వెళ్ళిపోతుంది తప్ప ఎలాంటి అటెంప్ట్స్ చేయలేదు అన్నట్టు వాళ్ళు కన్విక్ట్ చేస్తున్నట్టు చెప్తున్నారు. ఎనివే వాళ్ళకి గట్టిగా అన్నది ఇంకా ఒకసారి ఎలా ఉండాలంటే ఒక రేప్ జరిగిందంటే వాడికి మళ్ళీ లైఫ్ లో బయటకు రాకుండా లేదంటే క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉండేలాగా మనం సరైన చట్టాలు తీసుకొస్తే ఇలాంటివన్నీ ఆగుతాయని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎనివే నా వీడియో మీకు నచ్చుంటే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.